144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మహాకుంభమేళ ఈరోజు ప్రారంభమైందండి. సంక్రాంతి పండుగ నుండి శివరాత్రి వరకు దాదాపు 45 రోజుల పాటు సాగిపోయేటటువంటి ఈ మహాకుంభమేళాలో పాల్గొనడానికి దాదాపు 45 కోట్ల మంది వరకు రావచ్చని చెప్పి, దేశ విదేశాల నుంచి రావచ్చని చెప్పి ఒక అంచనా అన్నమాట. ఈరోజు అసలు చలి విపరీతంగా ఉంది. ప్రయాగ్రాజ్ అటువైపు అంతా ఉత్తరప్రదేశ్లో మొత్తం. అలాంటి చలిని సైతం లెక్క చేయకుండా నాగసాధువులు, భక్తులు అనేక మంది పుణ్యస్థానాలను ఆచరించారు. అంతేకాకుండా శంఖారావాలు, డమరుకాలతో, ఆ శివనామస్మరణతో, ఆ దైవనామస్మరణతో ఆ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతూ ఉంది. నిజంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా చాలా గొప్ప ఏర్పాట్లు ప్రయాగ్రాజ్లో చేయడం అనేది మనం చూస్తున్నాం. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చక్కటి వసతులు అనేవి కల్పించడం అనేది జరిగింది. ఈ 45 రోజుల్లో వీలుంటే మాత్రం తప్పనిసరిగా ఒకసారి మహాకుంభమేళాకు వెళ్ళి స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యదాయకం. ఆ పరమశివుడే నడయాడినటువంటి ఆ గొప్ప నేలలు ఎన్నో అండి. నిజంగానే అంతా దైవత్వమే. ఆ నాగసాధువులను, వారిని చూసినప్పుడు ఆ శివతత్వం మనకి ఉట్టిపడుతుందండి. నిజంగానే అంటారు చూడండి, రోమాలు నిక్కపొడుచుకుంటాయి అన్నట్టు ఆ నాగసాధువులు, వారి డమరుకాలు, వారి నృత్యాలు, వారి దీవెనలు ఇవన్నీ కూడా ఎంతో ఎంతో మనసుకు హత్తుకునే ఉన్నాయండి. నిజంగానే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇది కదా హిందుత్వం అని చెప్పి. ఈరోజు చాలామందిని విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులను చూశారట, ఇటలీ నుంచి వచ్చారట, అమెరికా నుంచి వచ్చారట, దేశ విదేశాల నుంచి. చూడండి, ఈరోజు భోగి, ఈ రోజు నుంచి అంటే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనకు అక్కడ కుంభమేళా ప్రారంభమైంది. రేపు జరిగేటటువంటి స్థానాలకి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉందట. అలాగే ఒక 5 రోజుల పాటు వరుసగా చేసేటటువంటి స్థానాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్పి పేర్కొనడం అయితే జరిగింది. ఆ మహావిష్ణు దర్శనం, ఆ పరమశివుని దర్శనం అంతా కన్నుల పండుగ అండి. అంతా తల్లి దీవెనే. నిజంగానే ఆ శంఖారావం ఊదుతూ ఉంటే మనలో ఆధ్యాత్మికత అసలు నిజంగానే చెప్తున్నాను కదండి, మనమే ఆ పరమశివుని తత్వంలో లీనమైపోయి మనమే నృత్యం చేస్తామా అన్నంత ఇదిగా ఉందన్నమాట. నిజంగానే అన్నిటినీ ఛేదించి ఆ పరమశివునికే జీవితానికి అంకితం చేసి మనకి జీవిత సత్యం తెలియజేసేటటువంటి అనేక మంది సాధువులు, వయసుతో సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి మహిళల్ని మనం చూసాం. ఒక ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక మహిళా సాధువు గారు వారి యొక్క అనుభవాలు చెప్తూ ఉంటే, ఇది కదా హిందుత్వం, ఇది కదా అనే విధంగా ఉందన్నమాట. మతము లేదు, కులము లేదు, ప్రాంతము లేదు, మనమంతా మానవులం, ఒకే దైవం.